ఈ పాప పేరు రిష్క. వీళ్ళది అన్నమయ్య జిల్లా మదనపల్లి. ఈ పాప కనిపించట్లేదని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు కంప్లైంట్ చేశారు. పోలీసులు కనిపెట్టారు. ఆ పక్కింట్లో ఉన్నోడు తీసుకెళ్లాడు. ఈ పాపని చంపేసి డ్రమ్ లో వేశాడు. ఈ పాప మీద రేప్ అటెంప్ట్ ఏమైనా జరిగిందన్న విషయం ఇంక తెలియదు. తెలిస్తే నేను అప్డేట్ చేస్తాను. వీడిని అక్కడ ఉన్న వాళ్ళంతా కొడుతుంటే ఈ పోలీసులు మాత్రం వచ్చి ఆపి అతన్ని తీసుకెళ్లారంట. బేసిక్ గా మన జ్యుడిషియల్ సిస్టమ్ ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. అసలు ఎవడైనా సరే ఒక అమ్మాయిని కానీ లేదంటే చిన్నపిల్లల్ని కానీ ఇలా పాడు చేసినా ఇలా చంపేసినా వాళ్ళకి ఎంత ఇన్స్టెంట్ గా శిక్ష పడాలంటే వాళ్ళ ఊరు మధ్యలోనే ఈ రోజు వీడిని ఇక్కడ చంపుతున్నాం ఇలా చంపుతున్నాం అని చెప్పి ఒక నోటీస్ పెడతారు చూసారా. అలా ఒక నోటీస్ పెట్టి ఎప్పుడైతే ఇలాంటి చట్టాలు మన అమలు చేస్తారో అప్పుడే మన ఇండియాలో ఇలాంటి వాగుతాయి. అంతవరకు కూడా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. తప్పు చేస్తే శిక్ష పడుతుంది అన్న విషయమే అందరికీ తెలుసు. కాకపోతే ఎలా పడుతుంది, ఏ లెవెల్లో పడుతుంది, అవసరమా అది అనే స్టేజ్లో ఒక్కొక్కడికి అర్థం కావాలి. కాకపోతే మన జ్యుడిషియల్ సిస్టమ్స్ అలాంటివి చేయవు. దానికి ఏమంటే వెనక 100 రీజన్స్ చెప్తారు. అయినా నాకు తెలియకడైతే తప్పు చేసిన కదా పనిష్ చేస్తున్నారు. ఆ చేసేది ఏదో 4 గోడల మధ్య కాకుండా ఒక నోటీస్ బోర్డు మీద పెట్టి ఏమైనా పెద్ద పెద్ద సిటీస్లోనో లేకపోతే ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడే ఇదిగో ఎవడు ఎలాంటి తప్పు మళ్ళీ చేసినా వాడికి ఇదే శిక్ష పడుద్ది అనేటట్టు ఎందుకు చేయరు? అంటే మన సిస్టమ్ ఎందుకని అలా అప్డేట్ అవ్వదు? పక్క దేశాల్లో చేస్తే ఒక్కొక్కడికి చావు, అది కూడా 4 గోడల మధ్య కాదు, పబ్లిక్లో వేస్తారు. ఎందుకంటే ఇంకొకడికి ఎప్పుడైనా సరే టచ్ చేయాలంటే భయం రావాలి. మన ఇండియాలో ఎప్పుడైతే ఇలాంటి చట్టాలు వస్తాయో అంతవరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి చేస్తే తప్పు చేస్తే శిక్ష పడద్దు అన్నంత వరకే తెలుసు. ఒక విషయం అయితే చెప్తాను, ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి తగ్గుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కడికి భయం వస్తుంది. ఫస్ట్ ఏంట్రా బాబు మరి ఇంత దారుణంగా చంపుతారా, నాకు అవసరం లేదురా అని చెప్పి వాళ్ళు కొంచెం అంటే 100లో 100 మంది మారకపోయినా అట్లీస్ట్ ఒక 50% అయినా మారే ఛాన్స్ ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.